ఆంధ్రప్రదేశ్లో పోర్టు ఆధారిత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చైర్మన్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా తెలిపారు. స్థానిక హోటల్ సరోవర్ పోర్టుకోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు రంగంలో కార్మికుల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, అయితే వారి హక్కులు, భద్రత, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పలు ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా అమలు స్థాయిలో తీసుకుని వెళ్లేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు, సామాజిక భరోసా కల్పించడం ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలోకి వంశీకృష్ణను, జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను నియమించినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరం కృషి కొనసాగిస్తామని ఖలీఫతుల్లా స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఏదైతే పని చేస్తున్నామో కేంద్ర ప్రభుత్వం అండతో రాష్ట్రంలో, అలానే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి అత్యధిక అభ్యర్థుల్ని గెలిపించుకొని ప్రజల విశ్వాసం పొందుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ కాకినాడ పట్టణానికి సన్ మెరియన్ కంపెనీకి ఎలక్ట్రిక్ షిప్ ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో కాకినాడ పట్టణానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాకినాడ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా సన్ మెరియన్ ఎలక్ట్రిక్ షిప్ని తయారు చేస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. అలానే ఇంకొక 200 కోట్ల రూపాయలు నౌకాశ్రయంలో కోసం కానీ, పోర్టు కార్మికుల కోసం కానీ వ్యవస్థని ఏపీలో అభివృద్ధి కోసము మంజూరు చేయడం జరిగింది. త్వరలో సన్ మెరియన్ ఆధ్వర్యంలో సన్ మెరియన్ ఎండి అయిన మన ఎలీషా గారి నాయకత్వంలో మంచి ఎలక్ట్రిక్ షిప్లను తయారు చేసి రీసైక్లింగ్తో పాటు ఈ వ్యవస్థని మారుస్తూ అనేక మంది కార్మికులకి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు పోవాలని చెప్పి, ఈ రాష్ట్రానికి గర్వక నిలవాలని చెప్పి మన ఎలీషా గారిని కూడా కోరటం జరిగింది. ఈరోజు ఈ వేదిక మీద మన భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున కూడా ఈ వేదికలో పాల్గొనడం జరిగింది. జనసేన తరఫున మన హబీబ్ బాషా గారు ఈరోజు పాల్గొన్నారు. అలానే టీడీపీ తరఫున మన చిన్నా గారు, ఆయన కూడా ఒక మంచి నాయకుడు, యువ నాయకుడు, ఆయన కూడా పాల్గొన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ మనం అనుబంధంగా ఉన్నాం కాబట్టి మన బీజేఎంసీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వారిలో రాష్ట్ర బీజేఎంసీ కార్యదర్శి మన ఇమాం గారు ఉన్నారు. అలానే మా రాష్ట్ర కేంద్రం నుంచి పంపించిన సెక్రటరీ గారు, ఇన్ఛార్జ్ మన ఆర్గనైజ్ సెక్రటరీ గారు మన స్వాధీన్ గారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరికి ఇచ్చిన భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున వీళ్ళకి ఇచ్చిన బాధ్యతని వారు సక్రమంగా నిర్వహిస్తూ కార్మికులకు అండగా నిలవాలని చెప్పి నేను మరొకసారి వాళ్ళని కోరుకుంటున్నాను.